సార్ మనతో పాటు కొండ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ రాజీవ్ గాంధీ గారు, గత ప్రభుత్వంలో మీరు హయాంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమానికి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమానికి పెద్దగా తేడా లేదు. ఆ రోజు మీకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు మీరు ఆ రోజు దారదత్తం చేశారు. ఇవాళ వీళ్ళు రాష్ట్రాభివృద్ధి పేరుతో అదే పని చేస్తున్నాము అని చెప్పి అంటున్నారు. సో ఏంటి అప్పుడు మీరు చేస్తే కానీ తప్పు, ఇవాళ వీళ్ళు చేయగానే ఎందుకు తప్పు అనిపిస్తుంది మీకు? చిదంబరెడ్డి గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ ఉన్నాం. ఈ కేటాయింపులు, భూ కేటాయింపులు అనేటువంటివి మూడు రకాల హెడ్స్ కింద ఉంటాయండి. ఒకటి ఇలా వచ్చి కంపెనీలు వ్యాపార నిమిత్తం చేసుకునేవి. రెండోది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రభుత్వం కేటాయించే భూములు. మూడోది క్రీడాపరంగా క్రీడాకారులకి వాళ్ళ ఒక ఏర్పాటు చేసుకోవటానికి కేటాయించే భూములు. అలాగా సింధు గారికి భూములు ఇచ్చాం, అలాగ ఒకటి రెండు ఆధ్యాత్మిక సంస్థలకు కూడా భూములు కేటాయించాం. అవి కొత్త ప్రభుత్వం కొన్ని క్యాన్సిల్ చేసి అది వేరు. ఇక్కడ ఏంటంటే పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు, రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది అనేటువంటి ఒక నెపం చూపించి, ఉదాహరణకి టీసీఎస్ లాంటి ఒక గొప్ప కంపెనీని తెచ్చారు. ఓకే, టీసీఎస్ కంపెనీ ఒక ఏడాదికి 45,000 కోట్ల పైన ప్రాఫిట్స్ ఆర్జించగలిగేటటువంటి సంస్థ ఒక టీసీఎస్. సో ఆ టీసీఎస్ సంస్థకి భూమి కేటాయించడం తప్పని మేమేమన్నాం, మీరు కేటాయించినటువంటి పద్ధతి తప్పు అంటున్నాం. ఉదాహరణకి మా ప్రభుత్వంలో వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చింది, మేమేమో 99 పైసలకు ఇవ్వలేదే. ఎనార్బిట్ మాల్ కట్టారు, మేమేం మీరు లూలుకు దారాదత్తం చేసినట్టు మేము చేయలేదే. ఇలా చూసుకుంటే విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్ కానీ లేదా అనేకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంపెనీలు వచ్చినాయి. యోకోహామా టైర్స్ వచ్చింది విశాఖపట్నంలో. 2 రకాలైనటువంటి ప్లాంట్స్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 2 వైజాగ్ లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు బాగా మెండుగా వచ్చినాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు సరే టీసీఎస్ కి ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారు, మీరే రైట్ అనుకుందాం. అయితే ఈ వర్షా అనేటువంటి కంపెనీకి ఇప్పుడు మీరు 60 ఎకరాలు ఇస్తున్నారు. ఈ 60 ఎకరాలు అంటే టీసీఎస్ కన్నా 3 రెట్లు పెద్ద కంపెనీ వర్షా. ఏమన్నా టీసీఎస్ కి 50,000 కోట్లు ఇన్కమ్ ఉంటే ఈ వర్షాకి ఏమన్నా 150,000 కోట్లు పర్ యానం ఇన్కమ్ ఉందా? లేదా అంతకన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉందా? అసలు ఆన్ వాట్ బేసిస్ గవర్నమెంట్ షుడ్ అలొకేట్ ల్యాండ్ టు ఎనీ కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్? వాట్ ఈస్ పర్టికులర్ క్రెడెన్షియల్స్? అసలు కంపెనీ పెట్టి ఎన్నాళ్ళైంది, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, ఎక్కడ రిజిస్టర్ అయింది, దాని డైరెక్టర్లు ఎవరు, ఆ డైరెక్టర్ల యొక్క పాత చరిత్ర ఏమిటి, ఆ కంపెనీ ఎన్ని కంట్రీస్ లో ఉంది, ఇతర ప్రాంతాల్లో కంపెనీకి భూమిని కేటాయించినప్పుడు ఆ కంపెనీ ఇచ్చినటువంటి డిపిఆర్ ఏంటి, డిపిఆర్ ప్రకారం కంపెనీ నడుచుకుందా లేదా, ఎన్ని కోట్లు పెట్టి నిర్మాణ పనులు పెట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పన చేశారు, ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, దాని తాలూకా రెవెన్యూ జనరేషన్ ఎంత, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఒక ప్రభుత్వం గుడ్డెత్తలు చేయబడినట్టు మీకు కావాల్సిన అన్యాయాలు మీరు భూములు కేటాయించేసుకుంటాం అంటే అది చల్లదు కదా. ఇదే మీ ఇంటికి అజానా కాదు కదా. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక హబ్ గా మార్చాలన్నది టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అని ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా ఒక స్కోప్ ఉన్న బిజినెస్లోకి కొత్తగా ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఇలాంటి కేటాయింపులు చేస్తే తప్ప జరగదు అన్నది ఒక వర్షన్. అందులో ఏఐకి సంబంధించిన డేటా సెంటర్ స్టార్ట్ చేయాలి అంటే చాలా పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అంతేకాకుండా దానికి పెద్ద స్థాయిలో స్పేస్ కూడా కావాలి. కాబట్టి వాళ్ళకి 60 ఎకరాలకు సంబంధించి ఆ కేటాయింపులు జరిగాయి అనేది ఒక మాట. ఏమంటారు దానికి? నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను ఇంజనీరింగ్ చేస్తే కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లో. ఆల్మోస్ట్ 95% ఆఫ్ మై క్లాస్మేట్స్ వర్ రౌండ్ ద గ్లోబ్. వివిధ ప్రపంచ దేశాల్లో నా మిత్రులందరూ కూడా పనిచేస్తాను. మనమేమే గొర్రెలం కాదు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది నమ్మేయడానికి. అయితే పోనీ మీరు అన్నది లాంగ్వేజ్ తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ వారు లేదా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 60 ఎకరాలు కదా 600 ఎకరాలు ఇచ్చేమానండి. అయితే మాకు కొన్ని ప్రశ్నలు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2017 జూలై 21 జీవో నెంబర్ 281 ప్రకారం ఈయన కూడా కేటాయింపులు చేశారు. ఎవరికి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి కేటాయింపులు చేశారు. ఎక్కడ? అమరావతి ప్రాంతంలో. అక్కడ ఆర్బీఐకి ఇచ్చారు ల్యాండ్స్, ఇండియన్ ఆర్మీకి, న్యూ ఇన్సూరెన్స్ ఇండియాకి. ఒక్క ఇండియన్ ఆర్మీకే ఎకరా ₹1,00,00,000 చొప్పున విక్రయించింది ప్రభుత్వం. మిగతా వాళ్ళందరికీ కూడా నేను లిస్ట్ చదివితే మీరు ఆశ్చర్యపోతారు. గెయిలు, ఇండియన్ బ్యాంకు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎకరా 4 కోట్లకి విక్రయించింది సార్ ప్రభుత్వం. ఇవన్నీ వరుస కన్నా పెద్ద కంపెనీలే. ఏమన్నా ఇండియన్ ఆర్మీకి 99 పైసలకి ఇచ్చిండుంటే సెల్యూట్ చంద్రబాబు నాయుడు. టీసీఎస్ కాదు ఇవ్వాల్సింది, లేదా వర్షాకు కాదు ఇవ్వాల్సింది. అటువంటి ఇండియన్ ఆర్మీకి అవసరమైతే భూమి ఇవ్వండి. వీఆర్ రెడీ ఫర్ ద సాక్రిఫైసెస్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అస్. అయితే ఇక్కడ అదే 2014 నుంచి 19 మధ్యలో ఇప్పుడు నేను లెక్క చెప్పాను కదా, ఎకరా ₹1,00,00,000 కనిష్టం, మిగతా అందరికి ఎకరా 4 కోట్లు ఎక్సెప్ట్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్యాయ సంస్థలు కొన్ని ఉన్నాయి సార్.
వాటికి ఇచ్చారు, మీరు ఆశ్చర్యపోతారు. ఇదంతా 14 నుంచి 19 చరిత్ర చెప్తున్నాను. ఇప్పుడు 24లో కొత్త చరిత్ర కూడా చెప్తాను. ఓకే. విబిసి ఫర్టిలైజర్స్ అని గీతం ఎంవిఎస్ మూర్తి గారికి సంబంధించిన సంస్థను బోగట్టా ఉంది బయట సమాజంలో. విబిసి ఫర్టిలైజర్స్, ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి. 498 ఎకరాల భూమిని అమరావతి ప్రాంతంలో ఎకరా ₹1,00,000 ఇచ్చారండి. ఏంటి అన్యాయం? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కోట్లలో చేస్తారా? ఎకరా 4 కోట్ల. ఎవరండి విబిసి ఫర్టిలైజర్స్? ఎకరా ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? ఎవరండి జేవిఆర్ స్కూల్స్ అండ్ ఆఫ్ మేనేజ్మెంట్స్? సార్ వస్తున్నారు వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. జేవిఆర్ స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గానీ, ఎస్ఆర్ఎం గానీ, లేకపోతే బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి అయితే ₹25 లక్షల ఎకరాకి ఇచ్చారు. ఓకే, హాస్పిటల్. మరి ఇండియన్ ఆర్మీ ₹1,00,00,000 ఎందుకు ఇచ్చారు? అసలు ఈ ప్రాతిపదికన ఏంటి? ఎవరికి భూమికి ఏ రేటుకి కేటాయించాలో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి, పౌరులకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 మధ్యలో, నెక్స్ట్ 24 నుంచి వచ్చిన 10 నెలల కాలంలో కేటాయించినటువంటి భూములు, అమ్మినటువంటి ఎకరా చొప్పున ధర, మార్కెట్ లో ఉన్నటువంటి వాల్యూ, ప్రభుత్వ రిజిస్టర్డ్ వాల్యూ, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే వారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇక్కడ మేము అడుగుతున్నాం. ఇక్కడ లూలు ఉంది సార్, ఉదాహరణకు లూలు ఉంది. లూలు ఎందుకంటే నేను విశాఖపట్నం వాసిన సార్. మేము మా బేస్ పక్క లోకల్ ఆఫ్ వైజాగ్. మేము 4 తరాల నుండి ఇక్కడే పుట్టే, ఇక్కడే పెరిగి, ఇక్కడే సచ్చాం. మా తాతగారు, మా నాన్నగారు, మేమంతా ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ రోజు గీతం మూర్తి గారు అంటున్నారు కదా, ఆయన కూడా వలస వచ్చినటువంటి అతనే విశాఖపట్నంలో. లోకల్ గా ఉన్న మేమేమో ఎక్కడేసి కొంగలు అక్కడే, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు తాయిలాలు ఇచ్చుకుంటూ గీతం అంటూ విశాఖపట్నంలో 100 ఎకరాలు సంపాదించారు, అమరావతిలో 100 ఎకరాలు సంపాదించారు. ఏంటిదంతా? ఈ భూమా ఏంటి? నిన్న కాక మన లూలుకి ఇలా కేటాయించింది ఎంతో తెలుసండి. విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ల్యాండ్ 2,000 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ సార్. మీరు ఆలోచించండి, 2,000 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని మీకు కేటాయిస్తే, ఆ భూమి పత్రాలు మీరు తీసుకుని ఏ బ్యాంక్ కన్నా వెళ్తే ఆ బ్యాంక్ కూడా మీకు 1000 కోట్లు అప్పివ్వడా? మీరు 200 కోట్లు పెట్టుబడి పెట్టేసి 800 కోట్లు జోబిలో వేసుకోరా? ఏంటిది? అదే లూలు ఏం చేసింది సార్? హైదరాబాద్ లో మాల్ కట్టింది. వైజాగ్ లో సిఎంఆర్ సెంటర్ కూడా ఉంది, ఇనార్బిట్ మాల్ ఉంది. మేము ఎవరికి దారదత్తం చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా హీఈస్ డూయింగ్ అఫీషియల్ ల్యాండ్ స్కామ్స్. ఆయన షెల్ కంపెనీలకి, ఆయన సూట్ కేస్ కంపెనీలకి, ఆయన తాలూకా బినామీల పేర్ల మీద అయితే మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ భూమి లేకుండా చేస్తున్నారు. రైట్, మీరు చెప్పినట్టుగా మీ హయాంలో ఏం జరిగిందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. అంతలో మరొకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాము. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు వైసీపీ వినిపిస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ నాని మాట్లాడిన మాటలు కానివ్వండి, చాలా క్లియర్గా ఇది భూపందేరం కాదు, ఇది భూమాయ అన్నది ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమరావతిలోనేమో అదే స్థాయిలో కేటాయింపులు జరిగినప్పుడు కోట్లాది రూపాయలు కలెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు వైజాగ్లో ఇంత పెద్ద భూమి లేదా ఇంత కాస్ట్లీ భూమిని అంత తక్కువ ప్రైస్కి ఎలా కేటాయింపులు చేస్తారనేది వాళ్ళ ప్రశ్న. సో దీంట్లో అంటే గమనించాల్సింది కేవలం కేటాయింపులతో కేవలం అక్కడ ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా ప్రభుత్వము అక్కడ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఎంత ఉపాధి జనరేట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చూస్తారు. కాబట్టి ఆ పర్సెప్షన్లు ఏమైనా అక్కడ తక్కువ రేటుకి కేటాయించారనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు అమరావతిలో అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది అమరావతికి సంబంధించినటువంటి భూ సమీకరణ చేసి ఆ తర్వాత భూ కేటాయింపులు జరుపుకోవడం. అందుకనే మొన్న ఏవేవి సంస్థలకు ఇచ్చారు, ఆ సంస్థలో వాళ్ళు అంతకుముందు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వాళ్ళు ఆ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారా లేదా, ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కదలిక లేనటువంటిది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మొదట్లో ఎంఓయూకి అనుగుణంగా ఆ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే వాటిని కొన్నిటి రద్దు చేయటం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాజీవ్ గారు ఏమంటారు, మొత్తం ఇదంతా కుంభకోణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అప్పుడు 2014 నుంచి 19 వరకు ఇప్పుడు జరిగే 10 నెలల కాలంలో కుంభకోణం అని అంటారు. నేనేమంటానంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగామనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఏం చెబుతారు, 2019 నుంచి 24 వరకు వీళ్ళు కుంభకోణాలకు పాల్పడ్డారు, పలానా వాళ్ళు చెప్తారు. రేపు రాష్ట్ర ప్రజలకి ఈ 2 ప్రభుత్వాల తరఫున ఇప్పుడు 2014 నుంచి 19 వరకు భూ కేటాయింపులు ఏంటి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరు కేటాయించారు, ఏ సంస్థలు వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి, దాంట్లో నిష్పక్షపాతంగా ఏం చేశారు అనేటువంటి అంశంతో పాటుగా 2019 నుంచి 24 వరకు ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో భూ కుంభకోణాలు జరిగితే వాళ్లే భూ కుంభకోణాలకు పాల్పడ్డారు, ఏ విధంగా వాళ్ళ అనుయాయులకు భూములు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని ఈ 10 నెలల కాలంలో ఉర్సా క్లస్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ టీసీఎస్ వరకు ఇట్లాంటి ఏ సంస్థలకు ఇచ్చారో ఇవన్నిటి అంశాల మీద మొత్తం 11 ఏళ్లకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మంచిదనే నా యొక్క
Yes. ఎందుకంటే ఒకరికే ఎందుకు, ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కొనసాగుతున్నది 2.0లో ఉన్నాం. ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం, అసలు ప్రారంభం అవుతారు. రేపు 2వ తేదీన ప్రధానమంత్రి రాబోతున్నారు. అవును. కనీసం ఇప్పుడైనా సమీక్షించుకోవటం అనేటువంటిది మంచి పరిణామమే కదా. అవును. నేను ఒకటేమంటా అంటే అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సంబంధించినటువంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ ఆరోపణలు, ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు అనే దానికన్నా కూడా ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఈ విధంగా మీరు ఏమైనా ఆరోపణలు చేస్తే మీ మీద కేసులు పెడతాం అని మీరు బెదిరించాల్సిన అవసరం ఏముంది దాంట్లో. ఇప్పుడు వాళ్ళనే కాదు, వైసీపీ వాళ్ళనే కాదు, ఈ ఉర్సా క్లస్టర్స్ కానీ వీటి మీద, భూముల మీద ఎవరు మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అనేటువంటి విధంగా ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలు పోగొడుతున్నారు, పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు, అందుకని వీళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని కొంతమంది నిరుద్యోగుల ద్వారా కంప్లైంట్ ఇచ్చి కేసులు నమోదు చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళ దగ్గరే పోలీసులు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే పోలీసులు వింటారు, కేసులు పెట్టొచ్చు. కానీ ఎంతమంది మీరు గొంతు నొక్కుతారు? ఇక్కడ ఎవరికి భూములు కేటాయించొద్దని ఎవరు అని అంటున్నారు. అవును. మీరు టీసీఎస్ కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో భూముల్ని లీజు కాకుండా సేల్ అగ్రిమెంట్ టీసీఎస్ కి ఇచ్చినా తప్పే. అదే విధంగా ఉర్సా క్లస్టర్స్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎంత పెట్టుబడులు పెడతారు, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఎంత కేటాయించారు, ఇవన్నీ అఫీషియల్ గా మీరు వెల్లడించి వాళ్ళ ద్వారా పెట్టుబడులు వచ్చేటువంటి విధంగా చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి విధంగా మేము అందుకనే కేటాయించామని అఫీషియల్ గా మీరు ప్రకటించి మీ ట్రాన్స్పరెన్సీని ప్రకటించుకోవాలి. అంతే తప్ప మీరు రాజకీయ విమర్శలు చేయడానికి వీల్లేదు, మీరు విమర్శ చేస్తే అభివృద్ధి అడ్డుకున్నట్టు ఇలాంటివన్నీ కూడా ఈ బెదిరింపు ధోరణిలో కరెక్ట్ కాదు. ఇది వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలాగ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర అందరి మీద కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళు ఏవైతే విమర్శలు చేశారో సోషల్ మీడియా, అవన్నీ పాత అంశాలను తీసుకొని వాటి మీద ఇప్పుడు సోషల్ మీడియా సంబంధించినటువంటి కేసులు పెట్టారు. ఇది అంటే బెదిరింపు అండి. మేము చెప్పిన దానికి ఎవరు కూడా ఎదురు మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి విధంగా ప్రజాస్వామికమైనటువంటి చర్యలకు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు బుల్డోజ్ చేయటమో, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అనేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి, వైసీపీ వాళ్ళకి కాదండి సమాధానం చెప్పాల్సింది, కేసినేని నానికో లేదా ఇంకోళ్ళకి కాదనండి సమాధానం చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కదా మీకు 164 సీట్లు ఇచ్చింది, వాళ్ళకి మీరు బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలి. ఎస్, బాలగురుస్వామి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు, టీడీపీ నాయకులు. ఒకసారి తను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గురుస్వామి గారు, బాలగురుస్వామి గారు, ఎస్ వినిపిస్తుంది నా వాయిస్? చెప్పండి, వినిపిస్తుంది వెంకట గారు. ఎస్, అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశము, భూ కేటాయింపులు చేసే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కన్నా కొద్దిమంది టీడీపీ నేతలకు సంబంధించిన అభివృద్ధి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, తద్వారానే ఇలాంటి కేటాయింపులు జరిగాయి అనేది ఒకటి వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ఒకసారి రిపీట్ చేయండి వెంకట గారు. రైట్, ఇప్పుడు రెడ్డి గారు, బాలగురుస్వామి గారు చెప్పండి. అయితే ఇప్పుడు ఏదైతే ఉర్సా క్లస్టర్స్కి సంబంధించిన భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో అందులో రాష్ట్ర అభివృద్ధి కన్నా మీ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులకు సంబంధించిన కొన్ని ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయడానికే మీరు ఇలాంటి కేటాయింపులు చేస్తున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి ముందుగా హృదయపూర్వక శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను. ఎస్, అంటే నేను డిబేట్లోకి రావడం లేట్ అయింది. నేనేం చెప్తున్నానంటే, తను దొంగ అయితే పొరుగును నమ్మదంట. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, తను దొంగ అయితే పొరుగును నమ్మదట. అంటే మనం ఏం చేస్తున్నామో పక్కింటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా అవే చేస్తారు అనే భ్రమలో, అపోహలో ఉంటారంట. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గురుగింజ ఉంటది కదా, రైట్, గురుగింజకి కింద ఏముంటుందో దానికి తెలియదు, అబ్బా నల్లగా ఉంటుందని. ఆ టైపులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉర్సా కంపెనీని ఒకటి పట్టుకొచ్చి దాని మీద ఏదో మాట్లాడుతూ
99 పైసలకే ఇచ్చేశారు, 100 కోట్లు వాల్యూ చేసే భూములు అప్పనంగా కట్టబెట్టారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. వీళ్ళ చరిత్ర ఒక్కసారి చూసామనంటే 2004లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి ఎంత, తన అప్పులు ఎంత, ఎన్నికల అఫిడవిట్లో ఎంత ఇచ్చాడు? సుమారుగా 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. 2010లో మళ్ళా అదే ఐటీ రిటర్న్స్ వేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 87 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడు. అంటే ఈ 6 సంవత్సరాల కాలంలో 10 లక్షల నుంచి 87 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే విధంగా ఎలా ఎదిగాడు? ఏమి వ్యాపారాలు చేశారు? ఎక్కడ సంపాదించారు అనేది ఒక్కసారి కానీ చూసామంటే మనం తండ్రి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని, మరొక్కసారి చెప్తున్నాను సార్, తండ్రి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని రంగారెడ్డి జిల్లా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప, విశాఖపట్నం బాక్సైడ్ దాకా కొన్ని మచ్చుకు మీకు నేను చెప్తాను. కర్నూలు జిల్లాలో 800 ఎకరాలు పెన్నా ప్రతాప్ రెడ్డికి ఇచ్చింది ఎవరు? అనంతపూర్ జిల్లాలోకి వస్తే ఓఎంసీ, ఏఎంసీ ద్వారా సుమారుగా 329 ఎకరాలు, వర్త్ ఆఫ్ కాస్ట్ 10,000 కోట్లు. అదే అనంతపురం జిల్లాలో లేపాక్షి హబ్కు సంబంధించి 880 ఎకరాలు పైబడి ఇవ్వడం జరిగింది. అదే కడప బ్రహ్మణి స్టీల్స్ కి సంబంధించి వీళ్ళు ఇచ్చిన అన్ని కానీ చూస్తే 14,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదే విశాఖపట్నం జిల్లాలోకి వస్తే ఈ బాక్సైట్ కి సంబంధించి ఎన్ని ఎకరాలు ఇచ్చారనేది తెలుసు. ఖమ్మం జిల్లాకి వెళ్తే బయ్యారం గనులకు సంబంధించి వాళ్ళ బావమర్ది అనిల్ కుమార్ గారికి ఎన్ని ఎకరాలు కట్టబెట్టాలని చూశారో అది లాస్ట్ లో కుదరలేదు. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదని మొత్తాన్ని దోచుకొని దాచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ, వీళ్ళ టీం బ్యాచ్ మొత్తం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కిడ్ ప్రోకో ద్వారా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కిడ్ ప్రోకో ద్వారా 100 ఎకరాలు 1000 ఎకరాలు అనేది అప్పనంగా రాసిచ్చి తద్వారా లబ్ధి పొంది ఈ రోజు కూడా లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గజని గోరిలాగా వాళ్ళు ఆ తప్పు చేశారు కాబట్టి ఇవాళ మీరు ఉర్సా కంపెనీకి ఇలాంటి కేటాయింపులు చేయవచ్చా? అదేమనంటే దానికి ఇదవుతుందా అన్నది కదా వాళ్ళు వస్తున్న ప్రశ్న. ఇప్పుడు తటస్థులు కానివ్వండి, విశ్లేషకులు అడిగేది ఏంటంటే గతంలో ఆ తప్పు చేశారు కాబట్టి 151 నుంచి 11కు ఆపేశారు వాళ్ళని. మీరు 164 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా అదే తరహా కేటాయింపులు చేస్తే వాళ్లకు మీకు ఉన్న తేడా ఏంటి అనేది వాళ్ళు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉర్సా కంపెనీకి ఏ క్రెడెన్షియల్స్ చూసి, ఏ క్రెడిబిలిటీ చూసి మీరు అంత భూమిని కేటాయించారు? టీసీఎస్కి 20 ఎకరాలు కేటాయిస్తే మీరు ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు కేటాయించారు. ఎలా సాధ్యం, ఎలా అయింది అనేది ప్రశ్న. వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది మార్చిపోవడానికి, మసిబూసి మారేడుగా ఇలాగా చేయడానికి వీళ్ళు ఎత్తుకునే పందా ఏమిటంటే, ఆ జరిగింది మర్చిపోవడానికి ఒక చిన్న గీత ఉంది సార్ బోర్డు మీద, దాని గురించి తక్కువగా చెప్పుకోవాలి, దాని గురించి తక్కువగా మాట్లాడుకోవాలంటే దాని పక్కన ఇంకొకటి పెద్ద గీత పెడితే ఫోకస్ అంతా పెద్ద దాని మీదకి వెళ్ళిపోతుంటది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? లిక్కర్ మాఫియా అనేది ఈ రోజు తెర మీదకి రావడం జరిగింది. మీరే కదా ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి 60 ఎకరాలకు సంబంధించిన కేటాయింపులు చేసింది ఇప్పుడు మీ ప్రభుత్వము. సరే, వాళ్ళకి చిన్న గీతకి పక్కన పెద్ద గీత గీయాలి అనుకుంటే ఆ గీత గీసే అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. నన్ను కంక్లూజన్ చేయనిస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, మీరు మళ్ళా మధ్యలో నన్ను మళ్ళా ఇంకో ప్రశ్న అడిగారు. నేను చెప్తున్నాను ఎందుకనంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు అప్పనంగా
దొంగోడు చేతికి తాళం ఇచ్చిన విధంగా దోచుకున్నారు. దాంట్లో ఒక్కొక్కరు జైలుకి వెళ్ళిపోతున్నారు. రాజకాశ్ రెడ్డిని ఎప్పుడైతే పట్టుకున్నారో నెక్స్ట్ రాబోయేది ఎవరు అనేది ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి తెలుసు. ఈ కేసులో నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కొంపని తాకబోతుంది ఆ సెగ. దానికి వీళ్ళు ఏం చేశారు అనంటే ఉర్సా కంపెనీని తీసుకొచ్చి బురద మీద చల్లేదానికి, ఆ విధంగా పనిచేసేదానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్లూ మీడియా అండ్ ఈ బ్లూ బ్యాచ్, ఆ బ్లూ పార్టీ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఈ ఉర్సా కంపెనీకి మేమేదో అప్పనంగా కట్టబెట్టాము, మేమేదో అప్పనంగా ఇస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, మీరు ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇవన్నీ నిరూపించండి. గతంలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి సమకూర్చాలి, వాళ్ళకి ఏమి సమకూరిస్తే వచ్చి పెట్టుబడులు పెడతారనేది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ పార్టీ వాళ్ళకి వీళ్ళకి లేదా? మీడియా ముఖంగా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళ పార్టీ వాళ్ళని. అంటే గతంలో ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి ఎటువంటి కమిట్మెంట్స్ అడుగుతారు, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి, అవి అందిస్తేనే వచ్చి పెట్టుబడులు పెడతారని వీళ్ళకి తెలీదా? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? దావోస్కు పోతే వీళ్ళ డబ్బులు దాచిపెట్టుకోవడానికే వెళ్లే దారిలో లండన్ లో దిగి వీళ్ళ ఏ అయితే పర్సనల్ పనులు ఉంటాయి అవన్నీ చక్క పెట్టుకునేదానికి వెళ్ళారు తప్పితే దావోస్ పర్యటనకి వీళ్ళ ముఖానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ కి? పారిశ్రామికవేత్తలు వచ్చారు, ఎన్ని పెట్టుబడులు పెట్టించారు? అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవడం, ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లడం, ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి రావడం అనేది వీళ్ళకి, వీళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చదు, అది ఇష్టం లేదు వీళ్ళకి. దానికోసం బురదలే ప్రయత్నంలో వాళ్ళ కేసులన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలన్నీ ఈ లిక్కర్ సిండికేట్, లిక్కర్ మాఫియా అన్ని పక్కదారి పట్టేదానికి, ఈ సబ్జెక్టు గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోవడానికి, దీని గురించి మాట్లాడకుండా ఉండడం కోసమే వేసిన ఎత్తుగడ ఇది. అంతే తప్పిస్తే మాట్లాడాలనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడితే ఎలా కుదురుతుంది? సో మొత్తానికి ఇక్కడ చాలా క్లియర్గా ఏ ప్రభుత్వం వచ్చినా సరే భూకేటాయింపులు అన్నది చాలా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ. అలాంటి ఏదో కొంత రాయితీలో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ ఇస్తే తప్ప కంపెనీలు పెట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే భారతదేశంలోని 29 రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళే ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి రాయితీలే వాళ్ళని ఆకర్షిస్తాయి అనేది మనం ఒక ఫార్ములా లాగా చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు జరగంది ఇప్పుడే మొదటిసారి జరిగినట్టుగా ఎందుకు ఇంత రాద్ధాంతం అన్నది ఇవాళ టీడీపీ వాళ్ళు వేసిన ప్రశ్న. ఏం చెప్తారు సమాధానం? నేను మాట్లాడొచ్చా సార్? ఎస్. ముందుగా నా రిక్వెస్ట్, తెలుగుదేశం పార్టీ సోదరుడు ఇప్పుడు దాకా ఏం మాట్లాడినా నేను చాలా మౌనంగా, ఓపికగా, సహనంగా, ఓర్పుతో ఉన్నాను. అంతకన్నా నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు ఇప్పుడు మీ మీదకు దూసుకొస్తే చాలా ఓపికగా, సహనంగా, ఓర్పుగా ఉండండి. నేను మాట్లాడింది పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మీ నోటికి పని చెప్పండి. అంతవరకు చెవులతో మాత్రం నేను చెప్పింది దయచేసి సావధానంగా వినండి. ఓకే. ఒకటి చిదంబరెడ్డి గారు మొత్తానికి మీరు అడిగినటువంటి ప్రశ్నకి మాత్రం ఇప్పుడు ఆయన సామెతలతో మొదలెట్టాడు కాబట్టి సామెతలతో నేనే చెప్తాను. వంకలేనమ్మా డొంకటకి ఏడిసిందని చెప్పి మా మామ సామెత చెప్పాను. అలా ఉంది. ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి నాయన అంటే సమాధానం లేక ఇడితిప్పి అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారట 2004 ఎన్నికల్లో ఎఫిడవిట్ ఇచ్చారట. ఏం చెప్తారంటే రాజకీయంగా అవగాహన లేనటువంటి మాటలు కాదా అవి? 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని ఈ రాష్ట్రంలో ఎవరికి అడిగినా తెలుస్తుంది. 2004 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ ఇవ్వడం ఏంటండి? అంటే వీళ్ళు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది డిబేట్లో అబద్ధాలు మాట్లాడటానికి చెప్తే నోరింపితే ఒకటన్నా నిజాలు వచ్చినాయా? రెండోది, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా సంపాదించారు, క్విట్ ప్రోకో, అవినీతి కేసు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఓకే, అవి మాట్లాడదాం. 2 ఎకరాలు కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పూరి గుడిసెలో ఉండే చంద్రబాబు నాయుడు గారు, చేతికి వాచి ఉంగరం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాగండి ఈ రోజు భారతదేశం మొత్తంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎలాగైపోయారు? ఎవరు ఆస్తులు దోచుకున్నారు, ఎవరు పార్టీలు లాక్కున్నారు, ఎవరు గుర్తును దొంగలించారు, ఎవరు పార్టీ ఫండ్ను దోచుకున్నారు, ఏ లిక్కర్ స్కాములు చేశారు, ఏ ఐటీ స్కాములు చేశారు, ఎవరి కోసమని వెళ్ళి జైల్లో చెప్పకోళ్ళు తినొచ్చారు. ఈ గత చరిత్ర అంతా మేము తవ్వడం మొదలెడితే కంపు కొట్టే చరిత్రలు మీవి. మాటలు ఇంపుగా ఉంటే సరిపోడు సోదరా, కంపు కొట్టేటటువంటి చరిత్రలు. కాబట్టి చరిత్ర జోలికి వీటి జోలికి వెళ్లకుండా
వాస్తవంగా మనం పాలసీ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. Please, ఈ రోజు please. మీరు ఓకే సిట్ వేశారు, మద్యం స్కామా ఏదో జరగలేని స్కామ్ జరిగింది అన్నారు, లెట్ ఇట్ గో, చట్టం తన పని తాను చేసుకోనివ్వండి. కసేటి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇంకెవరన్నా అరెస్ట్ చేయండి. అల్టిమేట్ గా మీరైతే న్యాయ నిర్ణేతలు కాదు కదా, తీర్పు చెప్పాల్సింది న్యాయమూర్తులు కదా. యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అనేటువంటి అనేక ఆరోపణలు మీరంతా చేశారు. 43,000 కోట్ల నిండి అసెంబ్లీలో చేశారు. ఓపెన్ గా మగోళ్ళ మొనగాళ్ళ ఛాలెంజ్ చేశాడు ఆయన. 43,000 కోట్లు నా ఆస్తి అంటున్నారు కదా, అందులో 10 పైసలు భాగం ఇవ్వండి, నా ఆస్తి ఆడ కావాలంటే ఆడ సంతకం పెడతా అన్నారు. అప్పుడు అసెంబ్లీ నుండి తోక ముడిచి పారిపోయిన పిల్లులు ఎవరు? మీ పార్టీ వారు. ఏ అచ్చెన్నాయుడు గారు మాట్లాడారా, అదే బొండారావు మాట్లాడారా, అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, Right. నిరూపించలేదు కదా. Yes, yes. జగన్మోహన్ రెడ్డి గారు మనం దీనికి కన్ఫైన్ అవుదాము, బూకే టైంపులకు సంబంధించి మనం కన్ఫైన్ అవుదాము. అంటే ఒకటి, చిదంబరం రెడ్డి గారు, నాకు డిబేట్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది. Yes. మీరు పాయింట్ అయినప్పుడు ఆయన పాయింట్ మాట్లాడితే నేను పాయింట్ వచ్చాను. Yes, please, అంతే please. తప్ప మీరు చేస్తే ఒప్పు, పక్కోడు చేస్తే తప్పు, మీ ఇంటికి వస్తే ఒక న్యాయం, మా ఇంటికి వస్తే ఇంకో న్యాయం, ఈ కహాని కబుర్లు కుదరవు. డిబేట్ లో వరుస గురించి మాట్లాడినప్పుడు చేతనైతే ఎస్ మేము కేటాయించాం, మీకేటి నొప్పి అని మాట్లాడాలి. చేత కాదు నాకు తెలియదు అని చెప్పాలా. ఇంకా సలహా ఇచ్చే ధోరణి ఉంది. మా ప్రభుత్వం, మా పెద్దలు లేదా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఐటీ మంత్రి గారిని అడిగి మేము శ్వేతపత్రం రిలీజ్ చేయమంటాం, అంతవరకు మీరు ఆగండి, అది చెప్పే పద్ధతి. అంతే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ ఇవి అవి అంటే మీరు చేసేవి ఇటువంటి పనులు చేసి ఏదో అంటారు కదా, మీరే దొంగతనం చేసి దొంగ అని అరిసినట్టుంది ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు. ఇవేమీ కాదు మిత్రమా. నేను పాలసీ మ్యాటర్ లో ఒకటే అడుగుతాను, 14 నుంచి 19 మధ్యలో మీ కేటాయింపులు ఉన్నాయి. అలాగే మీరు రాజశేఖర రెడ్డి గారు కేటాయింపులు చెప్పారు. పెన్నా సిమెంట్స్ కేటాయించారు 800 ఎకరాలని మీ నోటితో మీరే అన్నారు. మీ దగ్గర డేటా ఉంటే తీసి ఎకరా ఎంత కేటాయించింది ప్రభుత్వం చెప్పండి. అలాగే ఆ పెన్నా సిమెంట్స్ ఎంత పెట్టుబడులు పెట్టింది చెప్పండి. ఏ నిర్మాణాలు జరిగినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఒకవేళ అది తప్పుడు కేటాయింపు అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డు గుర్రాలకు పలుదోమారా, గడ్డి పీకారా, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు పెన్నా సిమెంట్స్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించినటువంటి భూముల్ని? బట్ మేము చెప్తున్నాం, మీరు కేటాయించినటువంటి లూలు అనే సంస్థ ఒక దొంగ సంస్థ, ఒక దళారీ సంస్థ, సొమ్మును కాజేయడానికి వచ్చినటువంటి సంస్థ. మేము ప్రతిపక్షంలో ఆరోపణ చేశాం, అధికారంలోకి వచ్చిన తర్వాత టక్క టక్క మనం క్యాన్సిల్ చేసాం. అది నాయకుడి లక్షణం. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికార పక్షంలో ఉంటే ఒక మాట మేము మాట్లాడడం. మీరు నాకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు జీవో నెంబర్ 281 ప్రకారం 2017 జూలై 21 ఇచ్చినటువంటి జీవో ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 4 కోట్లకి ఎకరా అమ్మారు, ఇండియన్ బ్యాంక్ 4 కోట్లు, ఫుడ్ కార్పొరేషన్ 4 కోట్లు. మరి విబిసి ఫర్టిలైజర్స్ ఎవరు మిత్రమా? దయచేసి మీరు చెప్పండి. నాకు మీ అంత అవగాహన లేదు, మీకున్నంత తెలివితేటలు మాకు లేవు, మీకు తెలిసినంత సామెతలు నాకు రావు. విబిసి ఫర్టిలైజర్స్ ఎవరిది? ఆన్ ది స్పాట్ ఈ బీఆర్కే డిబేట్ అయ్యేలోపు మీరు నాకు చెప్పాలా విబిసి ఓనర్ ఎవరు, 498 ఎకరాలు ఎందుకు కేటాయించారు, ఎకరా 1,00,000 రూపాయలకి ఇవ్వాల్సిన పని ఏంటి, వాళ్ళందరికీ ఎకరా 4 కోట్లకి ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఎకరా 1,00,000 రూపాయలకి ఎందుకు ఇచ్చారు, ఏంటి మీకు వాళ్ళకున్నటువంటిది? రెండోది, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విశాఖపట్నంలో 1,00,000 కోట్లు విలువైనటువంటి భూ కుంభకోణం జరిగిందని చెప్పి మీ ప్రభుత్వ హయాంలో, మేం కాదు, మీ ప్రభుత్వ హయాంలో ఒక కేబినెట్ మినిస్టర్ ఉన్న గంటా శ్రీనివాసరావు, మరో కేబినెట్ మినిస్టర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రులు 14 నుంచి 19 మధ్యలో ఒకరి మీద ఒకరు భూ దోపిడీ జరిగింది, 1,00,000 కోట్లు భూ కుంభకోణం జరిగిందని మీ ప్రభుత్వం వచ్చాకే సిట్టేసి, మీ ప్రభుత్వం సిట్టేశాడు. మీకు దమ్ముంటే, సత్తా ఉంటే, చావ్ ఉంటే కమాన్ సిట్ రిపోర్ట్ బయట పెట్టండి. ఏం చేశారు మీరు సిట్టేసి? ఇప్పుడు మద్యం స్కామ్ మీద సిట్టేసింది కబుర్లు చెప్తున్నారే, మరి భూ కుంభకోణాల మీద మీరు వేసినటువంటి సిట్ ఎక్కడ దాచారు? ఎందుకు బొట్టదాకలయ్యింది? మా ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు చేతనంటే నిరూపించండి. మనం మాటలు తక్కువ మాట్లాడాలి, అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎక్కువ చేయాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడానికి గొంతెత్తాలా. అంతే తప్పితే అధికారంలో ఉన్న ఒకటే బాని, ప్రతిపక్షంలో ఉన్న ఒకటే బాని, నోటికే పని చెప్తాం, చేతల్లో మేమేం చెయ్యం, మాటల్లో కోటలు దాటం, చేతల్లో గడపలు దాటం, ఈ అంటే ప్రజలు నవ్వుతారు మనల్ని చూసి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఓపికగా వింటా. రైట్, అయితే మీరు ఈ పాయింట్ చెప్పాలి రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు గతంలో భూ కేటాయింపులకు సంబంధించి డిస్కషన్ జరిగే క్రమంలో ఏదైతే లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించి ఆ రోజు కేటాయించిన భూముల్ని ఆస్తులు తనఖాలు పెట్టి ఆ తర్వాత కంపెనీలు మూసేసిన ఉదంతాలు మనం చూసాము. ఆ తర్వాత రస్సల్ ఖేమాకు సంబంధించి ఏదైతే మనం చూసాము, వాన్పిక్ భూములు కానీ ఇవన్నీ కూడా భూ కేటాయింపులు జరిగితే వాటిని తనఖాగా పెట్టి మాత్రమే డబ్బులు తీసుకున్నారు, వాటన్నిటికీ సమాధానం చెప్పలేదు కదా అని కూడా ఒక మాట వినిపిస్తుంది. మీరు 19 నుంచి 24 మధ్యలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేటాయింపులు 19 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి కేటాయింపులు నాకు తెలియదు, మీరు చెప్పండి. కాదు, కానీ అదే సందర్భంలో వైజాగ్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మీరు 2019 నుంచి 24 మధ్యలో అదే వైజాగ్లో 190 ఎకరాలు కేటాయించారు. దానికి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పాలి. అక్కడ ₹1 మీరు కేటాయించినప్పుడు లేని తప్పు ఇవాళ ఉర్సా అనే కంపెనీకి కేటాయిస్తే ఎందుకు వచ్చింది అన్నది మరొక ప్రశ్న. ఇప్పుడు సార్ ఇప్పుడు 2019 ఈ రోజు మీరు మార్కెట్ ధర చూడండి, ₹1 కేటాయించడం వేరు, 99 పైసలు కేటాయించడం వేరు. మీకు ముందే చెప్పాను కేటాయింపులు 3 రకాలు ఉంటాయి.
ఇప్పుడు సినిమా రంగానికి కూడా కేటాయింపులు కేటాయిస్తారు. అందులో ఉదాహరణకి దాసనారాయణ గారు పాత ఇంటర్వ్యూలు మీరు చూస్తే, మేము డబ్బులు సంపాదించాం, మేము డైరెక్టర్లు, మేము ప్రొడ్యూసర్లు, మాకు మీరు ఎందుకు ఫ్రీగా ల్యాండ్స్ ఇవ్వాలని చెప్పి ఐజ్ అ లెజెండరీ డైరెక్టర్, ఒక సినీ కళామతను ముద్దుపెట్టి ఆయన అంత ఖర్చు ఎవరుకుండవు. బట్ అందరూ ఏమొచ్చి అడుగుతారు, మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, మాకు తక్కువ ధరకు ఇవ్వండి అంటారు. తప్పులేదు. మీరు ఎలా ఉండాలంటే, ఇప్పుడు రామానాయుడు స్టూడియో గారికి విశాఖపట్నంలో భూములు ఇచ్చారు, అక్కడ రామోజీ ఫిల్మ్ స్టూడియోకి ఇచ్చారు, లేదంటే ఇంకో అన్నపూర్ణ స్టూడియోస్ కి, అంతే తప్ప ఊరు పేరు లేని చెప్పి ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి భూమి ఇచ్చేసి దాని ముందే భూ కుంభకోణం చేస్తా అంటే అది కాదు కదా. టీసీఎస్ కి ఇచ్చారు, మేమేం తప్పు పట్టలేదాన్ని. టీసీఎస్ కి సరే 99 పైసలకి ఇవ్వడాన్ని ఆక్షేపిస్తాం. ఎందుకు ఆక్షేపిస్తాం? ఇదే లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన గొప్ప మాట చెప్పాడు. ఏంటని? మీ దగ్గరికే కంపెనీలు ఎందుకు రావాలని అడిగితే ఆయన ఏమన్నాడు, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చూసి, చంద్రబాబు నాయుడు గారి అందాన్ని చూసి, చంద్రబాబు నాయుడు గారి పనితనాన్ని చూసి వచ్చి పెట్టుబడులు ధారాళంగా పెట్టేస్తారన్నారు. మరి ధారాళంగా పెట్టుబడులు పెట్టేసినప్పుడు 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి? రైట్, విశాఖపట్నంలో మాకు అభ్యంతరం లేదు. బట్ వర్సా అనేటువంటి కంపెనీ షెల్ కంపెనీ, సూట్ కేసుల కంపెనీ, అది భూ కుంభకోణం. ఒకవేళ మేము చెప్పింది మీకు తప్పు అభ్యంతరకరం అనిపిస్తే రమ్మనండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్, తర్వాత మాట్లాడమనండి. అధికారిక ప్రకటన లేకుండా మీరు మాట్లాడతామంటే మేము ఒప్పుకోం. మేము ఉన్నామంటే మాకుండే సోర్సులు మాకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రతిపక్షంలో నాడున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, 30,000 మంది అమ్మాయిలు తప్పుడిపోయారు, మా కేంద్ర బలగాలు చెప్పి, లేదా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల మీద ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో మాట్లాడలే? మేమేమన్నా అన్నావా? మేము వాస్తవాలు శ్వేతపత్రాల్లోనో లేదా అధికారిక ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ ఒకసారి బాలగురుస్వామి గారు మీరు చాలా ప్రశ్నలు వేశారు, మీరు చాలా ప్రశ్నలు వేశారు, ఆ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుస్వామి గారు, సోదరుడు మాట్లాడతా చంద్రబాబు నాయుడికి ఏం చెప్పాడే, చేతికి ఉంగరం లేదు 2 ఎకరాల రైతు. ఎస్, చేతికి ఉంగరం లేదు 2 ఎకరాల రైతు, నిజమే కాదనట్లా. అక్కడి నుంచి వచ్చాడు మా చంద్రబాబు నాయుడు. మా చంద్రబాబు నాయుడు ఇతర దేశస్తులను తీసుకొచ్చి వాళ్ళ తాత వాళ్ళకి పంది మాంసం అమ్మలేదు, వాళ్ళకి పంది మాంసం పెట్టి డబ్బులు సంపాదించలేదు. ఈ సోది కబుర్లు నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రం పనిచేయాలను. ఇప్పుడు నీ చెవులు నువ్వు ఫస్ట్ నీ చెవులతో నోరెందుకు మాట్లాడుతుంది? ఇందాక నువ్వేం చెప్పావు అంటున్నా, నువ్వేం చెప్పావు ఇందాక నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రం పనిచేస్తే నువ్వు మాట్లాడేది రాజాగారి గారు ఒక నిమిషం మాట్లాడదాం. ఒక నిమిషం చెప్పండి ఒకసారి విందాం. నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినవయ్యా, నేను మాట్లాడేటప్పుడు నేను ఎవరి పేరు ఎత్తలా, నేను ఎవరి పేరు ఎత్తక ముందులే నీకెందుకు అంత గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు దౌడుకున్నట్టు, గుమ్మడికాయలు దొంగ బుధాలు దౌడుకున్నట్టు నీకు ఎందుకు అంత తొందర? ఆ టాపిక్ వదిలేద్దాము. రాజీవ్ గాంధీ గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు ఆ టాపిక్ వదిలేద్దాము. ఇప్పుడు మనం ఏదైతే ఉందో వర్షా క్లస్టర్ సంబంధించి లేదా బూకే టైంలకు సంబంధించి దాని మీద కన్ఫైన్ అవుదాము. సరే, దాని మీద డిస్కస్ చేద్దాం. ఎస్ గురుస్వామి గారు, నేను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నా, నువ్వు ఇందాక సామెత వేసావు కదా, చెవులు మాత్రం పని చేయాలా, నోరు పని చేయకూడదని. అందువల్ల ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్తావంటే, నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినకుండా ఏదో మాట్లాడి, నువ్వు ఎందుకంటే ఏదో డిబేట్ లకు వచ్చి ఏదో మాట్లాడుకోకూడదు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు అది చూసావా? చంద్రబాబు నాయుడు చేతికి, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు పుట్టావో లేదో నువ్వు చూసావా అంటున్నా, నువ్వు చూసావా? చంద్రబాబు నాయుడికి ఉందా లేదా నువ్వు చూసావా? చంద్రబాబు వచ్చేటప్పుడు నువ్వు పుట్టున్నావో లేదో తెలియదు. అందువల్ల ఎదుటివారికి నీతులు చెప్పడం లేదు సోదరా, ఎదుటివారికి నీతులు చెప్పడం కాదు, వినడం నేర్చుకో. కన్క్లూడ్ చేద్దాం ఈ టాపిక్ ని. కన్క్లూడ్ చేద్దాము. కృష్ణదేవ్ గారు చెప్పేది ఎదుటివారికి కాదు. రైట్, ఒక నిమిషం ఇద్దరు ఒక నిమిషం.
రాజీవ్ గాంధీ గారు అలాగే బాలగురుస్వామి గారు. ఎట్లా కుదురుతాయి? బాలగురుస్వామి గారు ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్ ని. కృష్ణాంజనేయులు గారు నేర్చుకో. ఆ రైట్ మాత్రం రైట్ ఆ మాత్రం కృష్ణాంజనేయులు గారు చెప్పిన సభ్యత నీకు కూడా ఉండదు కదా. నువ్వు అడ్వకేట్ అని చెప్తున్నావు కదా. నువ్వు రైట్. నాకన్నా ఎక్కువ చదువుకున్నావు. బాలగురుస్వామి గారు బాలగురుస్వామి గారు చెప్పు. రైట్ రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం నువ్వు రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. రాజీవ్ గాంధీ గారు మాట్లాడేటప్పుడు నువ్వు విను. ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం ఒక నిమిషం. వినాల్సిందే నువ్వు. ఎందుకు వినవు నువ్వు? ఎస్ ఎస్ నేను కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు వినాలి. నువ్వు Yes, yes. మాట్లాడేటప్పుడు నేను అన్నాను కదా. బాలగురుస్వామి గారు ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం నీకు చేతనైతే నీ ఒక దగ్గర నిమిషం. ఆన్సర్ Yes, ఉంటే yes. నువ్వు చెప్పు, నేను కృష్ణాంజనేయులు అడిగిన గారు. తర్వాత. అంతేగాని నువ్వు బాలగురుస్వామి గారు, మాట్లాడితే అట్ట రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం. అలా మాట్లాడితే ఇద్దరు ఎలా please ఒక నిమిషం ఆగాలి. నేను చెప్పేటప్పుడు బాలగురుస్వామి గారు అలాగే నువ్వు చెప్పేటప్పుడు రాజీవ్ గాంధీ నేను గారు ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. నువ్వు చెప్పేటప్పుడు నేను అన్నాను. నువ్వు విను. నువ్వు వినాలి ఫస్ట్. నీ సోది Right. నీ సోది నీ డబ్బా రైట్ కోసం ఎవడు రాలేదు. రైట్ ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. నువ్వు చెప్పే మీ ఇద్దరికి అవకాశం ఇస్తారు, ఒక నిమిషం ఆగండి. నువ్వు చెప్పే రైట్ మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి బాలగురుస్వామి గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు గారు అదే సమాధానం చెప్తున్నా. అందువల్ల ఎందుకంటే నీవు కూడా కృష్ణాంజనేయులు గారు. నీకు తొందర ఎందుకు? నువ్వేదో గోదావరి యాసలో మాట్లాడావు. నీదేదో గోదావరి జిల్లా లాగుంది. నువ్వు గోదావరి యాసలో ఆయన మాట్లాడావు. విశాఖపట్నం లేండి. రైట్ రైట్ బాలగురుస్వామి గారు ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం నీకు తొందర ఎందుకు? రాజీవ్ గాంధీ గారు ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. బాలగురుస్వామి గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం రాజీవ్ గాంధీ గారు ప్లీజ్ ఒకటి తమ్ముడు. రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం ప్లీజ్ మనం రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం ప్లీజ్. నువ్వేం చెప్పావు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను రైట్, చెవులు రైట్. విన్నాను. నీది కూడా నోరు పని చేయకూడదు, చెవులు వినాలని నువ్వు చెప్పావు కదా. రైట్ మీ ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. మీ ఇద్దరు ఆగాలి ఒక నిమిషం. రైట్ 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 బాలగురుస్వామి గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఒక నిమిషం ప్లీజ్. చెప్పావు చంద్రబాబు నాయుడు కొంగరం లేదని. ఏ జీవోలో ఉంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు చెప్పావు. చంద్రబాబు నాయుడు పంపించమంటావా? ఏం పంపిస్తావా? చంద్రబాబు నాయుడు నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదు, నేను బయటికి వెళ్ళి మా ఆవిడ డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ చెప్పాడు. పంపించమంటావా? కొంచెం పంపించమంటావా? చెప్పు Yes. చూపి చెప్పు. పంపించమంటే పంపించు. చూపించు. 5 నిమిషాల పని వాట్సాప్ అంతే. లో వచ్చింది. నేను రైట్ చెప్పేది విను. రైట్ రైట్ మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. కంక్లూడ్ చేద్దాము మా కాడ ఒక నిమిషం ఏంది? మేము మీ ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఒప్పుకుంటాము. మా కాడ రాజీవ్ గాంధీ గారు అలాగే మీలాగా అడ్డగోలుగా గురుస్వామి గారు. మాట్లాడడం, అడ్డగోలుగా వ్యవహరించడం తెలీదు. మా కాడ ఉన్నది రైట్ ఉండాలని రైట్ చెప్తాము. కృష్ణాంజనేయులు గారు లేదంటే చెప్తాము. ప్లీజ్ మీరు ఒకసారి కంక్లూడ్ చేయండి. ఓవరాల్ గా చూస్తే వాళ్ళిద్దరు ఆగట్లేదు. ఐఎమ్ సారీ ఒకసారి మీరు కంక్లూడ్ చేయండి. కృష్ణాంజలి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఓవరాల్గా చూస్తే ఏ ప్రభుత్వం వచ్చినా భూ కేటాయింపులు అన్నది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీనే. దాంట్లో జరిగే ఈ చిన్న తప్పులో లేకపోతే ఆ తప్పులను అవి నిజంగానే ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళి జరిగాయా లేదా అన్నది ఒక ప్రశ్న ఎప్పటికైతే అప్పటికి ఉంటుంది. అదే సందర్భంలో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తుంది అన్న ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. ఏం సమాధానం చెప్తారు? దాంతో కంక్లూడ్ చేద్దాం. పెన్నా సిమెంట్స్ కి మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేటాయింపులు జరిగినాయి అన్నారు. ఏదో 800 ఎకరాలు జరిగినాయి అన్నారు. Right. అక్కడ ఎన్ని Right. కృష్ణాంజలి గారు. ఎంత లెక్క కేటాయించారు మీరు నాకు చెప్పండి. రైట్ ఆ తర్వాత ఏ మొత్తం నిజంగా చెప్తాం. తప్పుడు కేటాయింపులు మొత్తం జరిగితే చెప్తాం. అధికారం వచ్చినప్పుడు ఏం ఎందుకంటే చేశారో చెప్పండి. లాస్ట్ మినిట్ లో డిబేట్ కి పిలిచారు. ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిలిచుంటే అన్ని వచ్చిండే. వారం రోజుల ముందు చెప్పినట్టు మాకేం వారం రోజుల ముందు రైట్ చెప్పలేదు. ఐఎమ్ సారీ ఇద్దరికి టైం అయిపోయింది. ఐఎమ్ సారీ ఇద్దరికి నేను కృష్ణాంజలి గారు ప్లీజ్ నాకు ఎన్ని గంటలు ఫోన్ చేశారు వాళ్ళు అడుగు. రైట్ రైట్ ఇద్దరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఇద్దరు ఒక నిమిషం ఆగండి. అనేటువంటిది ఎస్ వర్షా క్లస్టర్స్ కు సంబంధించినటువంటి భూముల కేటాయింపు అంశము, అదే విధంగా టీసీఎస్ కు భూములకు సంబంధించినటువంటి కేటాయింపు అంశము, ఈ 10 నెలల్లో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద డిబేట్ జరుగుతుంది. నేను బాలగురుస్వామి గారిని అడిగేది ఏంటంటే, మీ 10 నెలల్లో ఈ భూముల కేటాయింపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు, వాళ్ళు దొంగోళ్ళు కాబట్టి ఇంకోళ్ళు నమ్మరు, ఇవన్నీ సంగతి ఓకే, పక్కన పెడదాం. మీ ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు మీరు చేయండి. కానీ మీరు చేసినటువంటి ఈ భూ కేటాయింపుల మీద వర్షా క్లస్టర్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇదిగోండి ఈ విధమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా మేము ఇన్ని లక్షల రూపాయలకి ఒక్కొక్క ఎకరా వాళ్ళకి కేటాయించాము, వాళ్ళు ఇన్ని కోట్లు పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఇంతమంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇది మా మధ్య ఉన్నటువంటి MOU అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మీకు ప్రజలు కదా అధికారం ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది ప్రజలు కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పొద్దు. మీరు వైసీపీ వాళ్ళని కాదు మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది. 5.5 కోట్ల మంది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. లేదు అంటే మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తామన్నాడు. మీరు డిబేట్కి వచ్చింది ఆ అంశం మీద అయినప్పుడు ఆ అంశం మీద ఏముంది మీ దగ్గర సమాచారం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు, కుంభకోణాలు, దాని మీద ఏ విధమైనటువంటి విచారణ మీరు జరపబోతున్నారు?
ఏ విధంగా Right. చర్యలు తీసుకోబోతున్నారు, Yes. దానికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ Right. రిలీజ్ చేయించమనండి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో. ఎస్ ఇది లేకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత, జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత, ఇద్దరు ఆస్తులు వీళ్ళు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెంచుకున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేటువంటి అంశమే తప్ప రెండు పార్టీల నాయకులు ప్రజల సొమ్మును దోచుకునేటువంటి వ్యవహారం అనేటువంటిది ఇద్దరి మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి, ఇద్దరి మీద ఉన్నాయి. మీరేం ఇప్పుడు ఇద్దరు వచ్చి పోట్లాడుకున్నంత మాత్రాన్ని మిమ్మల్ని క్లీన్ చిట్ అంటలా. ఒకళ్ళు కాదని ఇంకోళ్ళకి అధికారం ఇస్తున్నారంటే మీరు మంచోళ్ళు అనేటువంటి అంశం కూడా కాదు ఇక్కడ. ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకోళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఇద్దరు కూడా నేరారోపణలు ఉన్నటువంటి ఎదుర్కొనేటువంటి వాళ్ళు, ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు. మీరు ఉన్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి కుటుంబం దగ్గర నుంచి ఇప్పుడు ఎలాగ 1000 కోట్లకు ఎదిగారని, 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబం ఎలా ఎదుగుతోంది అని, వీళ్లే కాదండి అసలు రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఒక 20 కోట్లు, 30 కోట్లు, 25 కోట్లు ఎమ్మెల్యే సంపాదించుకోవడానికి వచ్చేటువంటి జరుగుతూనే ఉంది. బట్ ఓవరాల్ గా మీరు అన్నట్టుగా దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. మీరు అన్నట్టుగా ఎవరు ఎంత సంపాదించుకున్నారు అనే దానికన్నా రాష్ట్ర ప్రజల భూముల కేటాయింపు విషయంలో ఎందుకు మీరు బహిరంగ ప్రకటన చేయలేకపోతున్నారు? మీరు అది అఫీషియల్ గా మీరు జీవో ఇవ్వాలండి, జీవో బయట పెట్టాలి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సి. మీరు ట్రస్టీ మాత్రమే, మీది కాదు ఆ భూమి, ప్రజలది, ప్రజల ఆస్తి, ప్రజల కోసమే మీరు ఇచ్చారు. ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయి అనే దానికన్నా రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఎవరు కాపాడగలిగారు, ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ డిస్కషన్ జరిగే పరిస్థితుల్లో నిజంగా ఏ కేటాయింపులు జరిగినా ఆ కేటాయింపులకు కనుక కారణాలను అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు, బాలగురుస్వామి గారు. ఓవరాల్గా టైం కొద్దిగా ఎక్సీడ్ అవ్వడం వల్ల నేను మధ్యలో డిస్కస్ చేస్తున్నాను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఎవరు ఏ కేటాయింపులు చేసినా దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే లాభం ఏంది, రాష్ట్ర ఖజానాకు చేకూరే లాభం ఏంటనే విషయంపైన ప్రతి ఒక్కరు చర్చిస్తున్న నేపథ్యంలో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని ఎలాంటి విమర్శలు చేసినా సరే అది ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడే విమర్శలు చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ షో. రేపు షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.